గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. ప్రస్తుతం ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో తండ్రి ఎవరైతే కుటుంబాన్ని పోషించేటువంటి తండ్రి ఉన్నాడో ఆయన పూర్తిగా అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఇద్దరు ఆడబిడ్డలు కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వారితో మాట్లాడదాం, అసలు వారి సమస్య ఏంటో కూడా తెలుస్తున్నాం. మా ఎక్కడి నుంచి వచ్చారు? సార్, నేను నాగర్ కర్నూలులో ఉన్న తలుపునూరు గ్రామం నుంచి వచ్చాను. అయితే మార్నింగ్ 4కి వచ్చాను, కానీ సీఎం సార్ లేరు, ఢిల్లీ వెళ్ళారు అని చెప్తున్నారు. మేము ఎప్పటి నుంచో వచ్చి వెళ్తున్నాం, కానీ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇంకా పోలీస్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏంటి అది అని బెదిరిస్తున్నారు. ఇచ్చారా మీ అర్జీ, ఫిర్యాదు? మీరు ఇచ్చినాం సార్, కానీ అన్ని పేపర్లో మాదే చూస్తారు, మాదే విచారణ చేస్తారు అనేసి ఏంటి అనేసి అడుగుతున్నాం. మేము అందరం ఓట్లేసి అసలు మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. అంటే ఏం బాలేదు, ఏంటి సమస్య, ఎప్పటి నుంచి మారచ్చు? మా డాడీకి లంగ్స్ మొత్తం ఖరాబ్ అయినాయి సార్. ఇంకా నాకు మా చెల్లికి ఆపరేషన్స్ అయినాయి. మా మమ్మీ ఒక్కతే కష్టపడాలి. మేము పూరి గుడిసెలో ఉంటున్నాము. మాకు ఇల్లు లేదు, ఏం లేదు, ఒక భూమి కూడా లేదు. అసలు ఒక పూట తిండి తిని ఒక పూట తినకుండా పడుకుంటాము. మా చెల్లికి డబ్బులు లేక మా చెల్లిని చదివించుకోలేక నేను ఒక్కదానే కష్టపడి చదువుకుంటున్నాను. అయినా మా ఫ్యామిలీ ఆమె ఒక్కతే చేయడం వల్ల అసలు ఏం ముందడికి వెళ్ళట్లేదు. ఇంకా ముందు మా పెళ్ళిళ్ళు అలా చేయాలనేసి ఆమె టెన్షన్ పడి ఆమె ఆరోగ్యం కూడా ఖరాబ్ కావడానికి వస్తుంది. మీరైనా మమ్మల్ని కొంచెం మీడియా ముందరికి తీసుకెళ్లారు, మీకు ధన్యవాదాలు. ఇంకా మమ్మల్ని ఏంటి నాన్న సమస్య ఏంటి? లంగ్స్ ఎందుకు ఖరాబ్ అయ్యి ఏంటి ప్రాబ్లం? ఏమన్నా టీబీ వచ్చింది సార్. టీబీ వచ్చిందా? లివర్లు ఖరాబ్ అయినాయి. చాలా రోజుల నుంచి చాలా కష్టపడుతున్నా సార్. నేను ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ అయినాక ఆయన ఆరోగ్యం కూడా ఖరాబ్ అయిపోయింది సార్. ఒక్కదాని కష్టం చేయాలి, ఇద్దరు జాకాలి. ఒక్క అమ్మాయికి శాత కాక ఒక అమ్మాయిని చదివించుకుంటున్నా సార్. చాలా పరిస్థితి ఇక్కడ వచ్చి గుడి చేసుకొని బతున్నా, కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బంది సార్. మాకు వచ్చి 25 ఏళ్ళకి పైన అయింది సార్. ఇప్పుడు మీ ఆయనకి టీబీ అంటున్నారు కదా, టీబీ వచ్చి ఆయన ఇప్పుడు మంచానికే పరిమితం అయ్యారా? హాస్పిటల్కి తీసుకుపోతున్నా, ఇంటికన్నా ఉంటాడు సార్. పనికి నేను చేయడు, ఒక్కదాని చేయాలి. వీళ్ళిద్దరు ముగ్గురిని సాకాలి. ఒక అమ్మాయినే చదివిస్తున్నా, ఒక అమ్మాయినే చదివిస్తున్నా. ఈమె 11 ఇంటర్మీడియట్ చదువుతుంది. అవును, చిన్న పాప కూడా ఏదో ప్రాబ్లం అంటారు కదా, ఏంటి? టాయిలెట్ రాకపోతే ఆపరేషన్ చేసిరు సార్. ఈమెకేమో కాలుకు చేసిరు సార్. ఇద్దరికి ప్రాబ్లమ్స్ అయినాక ఇద్దరం చేసే వాళ్ళే ఉన్నాం. ఇప్పుడు ఆయన ఈమె కాలుకి అయింది సార్. ఆమెకేమో టాయిలెట్ వెళ్ళకపోతే ఆమెకు చేసేసిరు. అయితే ఆయన చేసేవాడు ఉడక ఇంట్లో పడిపోయిండు. ఆయనకు చూపించడానికి రూపాయలు లేదు సార్ నా దగ్గర. గవర్నమెంట్లోకి పోతే అది కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ లేదు, ఎట్లా చూస్తాం, ఎట్లా చేస్తాం? ప్రైవేట్కి రాస్తారు సార్. ప్రైవేట్ కొనికి నా దగ్గర ఒక్కదాని కష్టం చేసి ఇంట్లో పూటకే వెళ్ళదు వెళ్ళలేదు సార్. చాలా ఇబ్బంది ఉంది సార్. మాకు ఊర్లో ఇల్లుడుక సరిగా లేదు, గుడిసెలనే ఉంటున్నాయి. ఇక్కడ వచ్చుడుక ఎవ్వరు మమ్మల్ని సీఎం సార్ పట్టించుకుంటాడనే పొద్దుగాల 4 గంటల నుంచి వచ్చినాం సార్. 4 గంటల నుంచి వస్తే ఉడక సీఎం సార్ని కలిసి మా బాధ చెప్పుకుందామంటే సార్ ఉడక ఢిల్లీ వెళ్ళిపోయారు అంటారు. లోపల కంప్లైంట్ అయితే ఇచ్చారు, మీ అర్జీ అయితే ఇచ్చారు కదమ్మా, రైట్? మీ సమస్య పరిష్కారం అవుతుందనే అనుకుంటున్నాం, కానీ అవుతుందో కాదో సార్. ఎంత లక్షల మంది ఉన్నారు సార్ మాలాగా. అది చేస్తారా చేయరా అని కన్ఫర్మ్ తెలియదు సార్. మేము ఒకసారి సార్ని కలవాలని మేము వచ్చినాం సార్. ఇప్పటికి 2 సార్లు అవుతుంది మేము ఇక్కడికి రావట్టి. సార్ని కలవాలని రావట్టి ఇక్కడికి 2 సార్లు అవుతుంది. 2 సార్లు వచ్చిన ఉడక సార్ని కలవలేకపోయినాం సార్. ఢిల్లీ వెళ్ళిపోయినా అని చెప్తారు. మాకు ఏదన్నా కొంచెం నేను షాప్ పెట్టుకోవడానికి నాకు ఏమైనా సాయం చేస్తే నా 2 పిల్లలు చాక్కుంటా, నా మొగని చాక్కోగలుగుతా సార్. నాకు ఏదైనా సాయం చేయమని, చిన్న సాయం చేయమని అడుగుతున్నా షాప్ పెట్టుకోవడానికి. మీకు ఏదైనా హెల్ప్ చేయాలంటారు, ఆర్థిక సాయం చేయాలి సార్. నాకేమైనా షాప్ పెట్టుకుని నా పిల్లలు చదివించుకుని, నాకు పెద్దగా ఏం అవసరం లేదు. నా పిల్లలు చదివించుకొని మా ఆయనకు హాస్పిటల్ దించుకొని నేను ఇల్లు గడుపుకుంటే చాలు సార్. నాకు ఏమొద్దు పెద్దగా. మీకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సాయం లేదు సార్. నాకు ఆ కరోనా టైంలో ఉడక రేషన్ కార్డు లేక బియ్యం రాలేదు, ఏం రాలేదు. బయట ఎవరైనా ఇస్తే కొనుక్కునేదాన్ని, తినేదాన్ని. ఆ టైంలోనే వీళ్ళిద్దరికి ఆపరేషన్లు అయినాయి. చాలా ఇబ్బంది సార్. నాకు అసలు చెప్పుకునే పరిస్థితి ఉడక కాదు. ఇది చాలా బీద కుటుంబం నాది. మా వారికి తండ్రి ఎవరు లేరు. నాకు ఉడక మా నాన్న లేడు, మా అమ్మకు ఉంది. నాకు ఎవ్వరు ఉడక సాయం చేసే వాళ్ళు లేరు సార్. ఎవ్వరు ముందు ఉడక వస్తలేరు. నాకు కరోనా టైంలో ఉడక తిననీక లేక అడుక్కొని తిన్నాను సార్. చాలా ఇబ్బందులు. నాకు గుడిసెలలో ఉన్నాను సార్, కిరాయిలు కట్టలేక. మాకు ఎవరైనా చిన్న సాయం చేసి, నాకు సీఎం సార్ చిన్న సాయం చేసి నాకు షాప్ పెట్టుకోవడానికి సాయం చేస్తే నాకు అంతే చాలు. నాకు ఎక్కువ ఏమొద్దు. నాకు ఏమన్నా చిన్నగా డబుల్ బెడ్రూమ్ ఏదో ఇల్లు కట్టించి షాప్ పెట్టుకోవడానికి ఇంత సాయం చేస్తే. ఏం లేదు సార్, నాకు ఏం లేకనే గుడిసె వేసుకున్నాం. కావాలంటే ఇక్కడికి వచ్చి ఉడుకులో చూడండి, గుడిసెలనే ఉండం మేము.
మీ అడ్రస్ మీ ఇల్లు ఎక్కడ చెప్తారా? ఐత్ నగర్ సార్, బాగలైతే ఐత్ నగర్ అక్కడే ఉంటుంది. ఎక్కడ? బాగలైతలో ఐత్ నగర్. ఏ జిల్లా కింద వస్తుంది? ఏ మండలం? డిస్టిక్ ఎక్కడమ్మా? రంగారెడ్డి డిస్టిక్ సార్, హైత్ నగర్, భాగ్యలత రోడ్ నెంబర్ 4 సార్. నువ్వు అంటే అమ్మ బాధపడుతుంది, నాన్న ఈ విధంగా మంచాన్ని పరిమితమయ్యాడు, చెల్లి కూడా పూర్తిగా అనారోగ్యానికి గురైంది, నీకు కూడా అనారోగ్య సమస్యలు, నువ్వు ఒక్కదానివే చదువుకుంటావు. అంటే నువ్వేం కోరుకుంటావు? నువ్వు చదివించడానికి ఎవరైనా సాయం చేయాలని కోరుకుంటున్నావు? అమ్మకు కూడా ఏదైనా ఆర్థిక సాయం చేసుకుంటే షాప్ పెట్టుకుంటానంటుంది. నీకేమనిపిస్తుంది? నేనైతే నాకు ఒక చిన్న జాబ్ ఇచ్చిన సార్ నేను మా కుటుంబంని పోషించుకుంటాను. ఇంకా మా చెల్లికి గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా కొంచెం చూసి ఇప్పించండి. ఏ స్కూల్కి వెళ్ళినా లేదు కుదరదు అని చెప్తున్నారు. ఆ మొక్కది కష్టపడి ఎక్కడ పోషించాలి, ఎక్కడ చూడాలి అనేసి నేను చెప్తున్నాను సార్. మేము చాలామంది మా కుటుంబం అంతా కాంగ్రెస్కే ఓటేశారు, కానీ మాకు ఎలాంటి ఫలితాలు కనిపించట్లేదు. ఇక్కడ ఇన్ని పేపర్స్లో మా పేపరే చూస్తారని ఏం లేదు, చూస్తారో చూడదో నమ్మకం కూడా లేదు. మాకు మీరేమైనా సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. ఒక్కదాని సోడా బండి పెట్టి సార్, రోడ్డు మీద సోడా బండి పెడితే ఆ పోలీసు వచ్చి తీయమంటాడు, ఈ పోలీసు వచ్చి తీయమంటాడు, ఆ షాప్లలో తీయమంటారు, ఈ షాప్లలో తీయమంటారు, మస్తు బెదిరిస్తారు సార్ సోడా బండి పెట్టుకొని ఉంటే. ఆ ఒక్కదాని మీద నా పిల్లలు పోషించుకోవాలి, నేను బతకాలి, మా ఆయనకు హాస్పిటల్ చూపించాలి. ఒక ఆమెను చదివించలేక ఇంట్లోనే వేసేసుకున్నా. ఆమె ఇంట్లో పని చేస్తుంది, వాళ్ళ డాడీకి హాస్పిటల్ చూపించడానికి. చాలా అంటే చాలా బాధలో ఉన్నాను సార్. నాకు ఏదన్నా షాప్ పెట్టుకోవడానికి సాయం చేయండి. నా పిల్లలు మీరు సోడా బండి పెట్టుకొని నడుపుతున్నారా? సోడా బండి సార్, రోడ్డు మీద సోడా బండి పెడితే వాళ్ళు వచ్చి తీయమంటారు, వీళ్ళు వచ్చి తీయమంటారు, ఆ డబ్బులు అడుగుతుండ్రు. చాలా అంటే చాలా హింసిస్తున్నారు సార్, నన్ను చాలా హింసిస్తున్నారు. నాకు అది నడిస్తేనే నా పిల్లలకు భవిష్యత్తు నడవాలి, లేకపోతే లేదు. నా పరిస్థితి బాగాలేక ఒక అమ్మాయిని చదివేలేక ఇంట్లోనే పెట్టుకున్నా సార్, ఒకదాన్ని చదివిస్తున్నా. నాకేమన్నా సాయం, చిన్న సాయం, నాకు షాప్ పెట్టుకోవడానికి సాయం చేస్తే మీకు చాలు సార్, అంతే. చాలా రకమైన సర్టిఫికెట్లు వచ్చాయి స్పోర్ట్స్లో, ఇవన్నీ చూసి మీరు ఏమైనా నాకు జాబ్ ఇప్పించగలరనేసి. నీకు కరాటేలో కూడా ఏదో సర్టిఫికెట్స్ గోల్డ్ బెల్ట్ సార్, బ్రౌన్ బెల్ట్, గోల్డ్ మెడల్. ఇంకా పంజాబ్కి తీసుకెళ్తా అన్నారు, కానీ అప్పుడే కరోనా వచ్చేసింది కాబట్టి ఎక్కడికి వెళ్ళలేకపోయినాను. నేను ఫస్ట్ TSWRS స్కూల్లో చదువుకున్నాను, ఇప్పుడు బయట చదువుకుంటున్నాను, ఇంట్లో పరిస్థితులు బాగాలేక. ఇక్కడ చూడొచ్చు కొన్ని సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ఈ పాప కరాటేలో గోల్డ్ మెడలిస్ట్, తన చెల్లికి అనారోగ్యంగా ఉంది, పూర్తిగా బయటకు రాలేనటువంటి పరిస్థితి. వీళ్ళ ఫాదర్ కూడా పూర్తిగా క్షయవ్యాధికి గురై మంచాన పడ్డారు. వారి తల్లి సోడా బండి పెట్టుకుని ఇద్దరు బిడ్డలు కూడా చాకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. సో ఈ పాపను చదివించాలి, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఈ పాపకు ఎవరైనా దాతలు ముందుకొచ్చి లేదా ప్రభుత్వం ముందుకొచ్చి సహాయం చేయాలి. అలాగే వారి తండ్రి కూడా పూర్తిగా అనారోగ్యానికి గురయ్యారు కాబట్టి ఆయన ఆ మందులు కావచ్చు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ సాయం చేయాలని చెప్పి ఈ ఫ్యామిలీ కోరుకుంటుంది. నిజంగా రోడ్డు మీద ఒక తల్లి ఇద్దరు ఆడబిడ్డల్ని పోషిస్తూ ఓవైపు అనారోగ్యానికి గురై మంచాన పడినటువంటి భర్తను కూడా సాగుతున్నటువంటి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్థిక సహాయం అందించి ఈమెకి ఏదైనా షాప్ పెట్టుకునే విధంగా కూడా సహకారం అందించాలని ఈ కుటుంబం కోరుకుంటుంది. కెమెరామెన్ నరేష్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.